మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మూడోసారి ప్రధానమంత్రి కావాలంటూ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోనే రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్ను సీజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన ఎన్ఎస్యూకి సంబంధించిన సామాన్య కార్యకర్తలు 100 రూపాయలు మొదలుకొని 1000, 2000, 3000 ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం అని చెప్పేసి అనేక మంది పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రేమతోటి చందాలు ఇస్తుంటే ఆ చందాలు ఇచ్చిన అకౌంట్లని మా బ్యాంక్ అకౌంట్లని ఎన్నికలకి సరిగ్గా ముందల సీజ్ చేస్తూ స్తంభింపజేస్తూ ఐటీ యాక్ట్ పేరుతోటి 135 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ డబ్బును దోచుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను మొత్తం సీజ్ చేసి కనీసం మీటింగ్లు నిర్వహించుకోవడానికి కనీసం ఎక్కడి నుండి ప్రయాణం చేయడానికి నాయకత్వానికి డబ్బు లేకుండా బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి పైన ప్రమాదం. ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే ప్రవర్తించి ఉంటే ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ ఉండేవాడా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. నరేంద్ర మోడీ, అమిత్ షా అధికారాన్ని కొనసాగించడానికి ఈ వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందేమన్న భయంతో ఈ రోజు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం 2 రూపాయల ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లకి అవకాశం లేకుండా ఫ్రీజ్ చేసిన విధానాన్ని ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ అకౌంట్ల ఆఖరికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దానం చేసి నిరసన తెలియజేస్తున్నాం. ఇది పద్ధతి మానుకో, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. రానున్న ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. తక్షణమే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలన్నీ కూడా ఇందులో జోక్యం చేసుకొని మా అకౌంట్లని వెంటనే విడుదల చేయాలని, దాని ద్వారా తీసుకున్నటువంటి డబ్బును కూడా మళ్ళీ తిరిగి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తుంది.